నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం యూనిట్ లెవెల్వి షార్ట్ ఆన్సర్స్ చూసాము. ఇప్పుడు మనం యూనిట్ లెవెల్వి వెరీ షార్ట్ ఆన్సర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాము. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ మెనీ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ దేర్, వాట్ ఆర్ దే? సో గవర్నమెంట్కి ఎన్ని ఆర్గన్స్ ఉన్నాయి, ఇంకా అవి ఏంటివి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, రూల్స్ ఇంకా రెగ్యులేషన్స్ని తీసుకొస్తుంది, ఇంకా ఇంప్లిమెంటేషన్స్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? పీపుల్ది ఎక్స్టర్నల్ బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి. దీనిలో 3 ఆర్గన్స్ ఉన్నాయి. లెజిస్లేచర్, లా అనేటిది తయారు చేస్తారు. ఎగ్జిక్యూటివ్ ఈ తయారు చేసిన లాని ఇంప్లిమెంట్ చేయడానికి. జ్యుడిషియరీ ఏంటి, ఇంటర్ప్రెట్స్ ది లా. సో ఈ 3 మనకి ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట క్వశ్చన్ ఇది. నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ. సో జ్యుడిషియల్ రివ్యూ అనేది ఇంపార్టెంట్ పవర్ అంట. ఎవరిది? జ్యుడిషియరీది. ఇది యుఎస్ఏలో స్టార్ట్ అయింది. ఇంకా ఇది ఏం చేస్తుందంట, judicial review means the power of judiciary to declare the laws made by the legislature as invalid if they are against the constitution. సో ఈ జ్యుడిషియల్ రివ్యూ ది మెయిన్ పవర్ ఏంటంట, ఏదైతే లాస్ లెజిస్లేచర్ మేక్ చేస్తున్నారో అంటే తయారు చేస్తున్నాడో అవి ఇల్లీగల్గా ఉంటే ఇల్లీగల్ అని చెప్పడమే ఈ జ్యుడిషియల్ రివ్యూది పని అనమాట. జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ బేస్డ్ ఆన్ ది థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్. సో ఇది దేని మీద బేస్ అయి ఉంటుందంట, థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందంట. నెక్స్ట్ సీనేట్. సో సీనేట్ అంటే ఏంటి? ఇన్ ది యుఎస్ఏ అండ్ కెనడా అప్పర్ హౌస్ ఆఫ్ ది సెంట్రల్ లెజిస్లేచర్ ఈజ్ కాల్డ్ సీనేట్. సో యుఎస్ఏలో ఇంకా కనడాలో అప్పర్ హౌస్ ఏదైతే ఉంటుందో ఎవరిది, సెంట్రల్ లెజిస్లేచర్ది, దాన్ని సీనేట్ అని అంటారంట. సో సీనేట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంట, స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తుందంట. సీనేట్ అప్రూవ్స్ ద డెసిషన్ టేకెన్ బై ది ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఏదైనా డెసిషన్ తీసుకుంటే ఈ సీనేట్ అనేది అప్రూవ్ చేస్తుందంట. సీనేట్ ఎంజాయ్స్ మోర్ పవర్ దాన్ ది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఇన్ అమెరికా. సో లోవర్ హౌస్ కంటే కూడా ఈ సీనేట్ అనేది ఎక్కువ పవర్స్ అనేది ఎంజాయ్ చేస్తుందంట. నెక్స్ట్ హౌస్ ఆఫ్ లార్డ్స్. సో హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటే ఏంటి? ఈజ్ ది అప్పర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ ఇన్ యూకే. సో యూకేలో ఏదైతే అప్పర్ హౌస్ ఉంటుందో పార్లమెంట్లో దాన్ని హౌస్ ఆఫ్ లార్డ్స్ అని అంటారంట. సో ఇది ఎలా వస్తుంది? మెంబర్షిప్ ఈజ్ హెరిడెటరీ. అంటే ఇప్పుడు ఒక ఫాదర్ ఉంటే వాళ్ళ సన్కి వెళ్తుంది అనమాట నెక్స్ట్ ఆ పోస్ట్. బిల్స్ క్యాన్ బి ఇంట్రడ్యూస్డ్ ఐదర్ ఇన్ ది హౌస్ ఆఫ్ లార్డ్స్ ఆర్ హౌస్ ఆఫ్ కామన్స్. సో ఏమన్నా బిల్స్ అనేటివి పాస్ అవుతే అవి ఎక్కడెక్కడ ఇంట్రడ్యూస్ అవ్వచ్చు, హౌస్ ఆఫ్ లార్డ్స్లో లేదంటే హౌస్ ఆఫ్ కామన్స్లో. Until the establishment of Supreme Court in 2009, the House of Lord acted as the final court of appeal in UK. సో ఎప్పుడైతే మనకు సుప్రీం కోర్ట్ లేదో అంతకు ముందు వరకు ఏదైతే ఈ హౌస్ ఆఫ్ లార్డ్ ఉందో అదే ఫైనల్ కోర్ట్ ఆఫ్ అపీల్గా ఉండే అంట. దేనికి? యునైటెడ్ కింగ్డమ్కి. నెక్స్ట్ యూనికామరలిజం. సో యూనికామరలిజం అంటే ఏంటి? హ్యావింగ్ వన్ హౌస్ ఇన్ లెజిస్లేచర్. సో లెజిస్లేచర్కి ఓన్లీ ఒకటే హౌస్ ఉంటే దాన్ని మనము యూనికామరలిజం అంటారు. హౌస్ అంటే మనకి నార్మల్ ఇల్లు లాగా కాదు. సో ఏదైతే మనకి పార్లమెంట్లో ఒక గ్రూప్ అట్లా ఉంటుంది కదా, సో అట్లా ఒక సింగిల్ హౌస్ అనేది ఉంటే దాన్ని యూనికామరలిజం అంటారు. యూనికామరల్ లెజిస్లేచర్. సో యూజువల్లీ యూనిటరీ గవర్నమెంట్ హ్యావ్ యూనికామరల్ లెజిస్లేచర్స్. సో యూనిటరీ గవర్నమెంట్గా ఉంటే దాన్ని యూనికామరల్ లెజిస్లేచర్ కిందకు వస్తుందంట. అది ఇట్ ఈజ్ లెస్ ఎక్స్పెన్సివ్. సో ఇది చాలా తక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుందంట. ఇంకా డెసిజన్స్ అనేటివి ఫాస్ట్గా తీసుకుంటారంట. బైకామరలిజం అంటే ఏంటి? ఒకవేళ లెజిస్లేచర్కి 2 ఛాంబర్స్ ఉంటాయి, ఇక్కడ సింగిల్ హౌస్ కదా, ఇక్కడ 2 హౌసెస్ లెక్క. సో దాన్ని బైకామరలిజం అంటారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లోవర్ హౌస్ అండ్ అప్పర్ హౌస్. సో ఇక్కడ ఓన్లీ సింగిల్ ఏదైతే ఉందో అదే హౌస్, ఇక్కడ లోవర్ హౌస్ అప్పర్ హౌస్ రెండు కూడా. విచ్ రిప్రజెంట్స్ ద స్టేట్. సో ఏదైతే లోవర్ హౌస్ ఉందో అది పీపుల్ని రిప్రజెంట్ చేస్తుంది, అప్పర్ హౌస్ ఉందో అది స్టేట్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే పీపుల్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా సరే ఈ లోవర్ హౌస్లో మాట్లాడతారు. నెక్స్ట్ అప్పర్ హౌస్లో స్టేట్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, స్టేట్లో ఏమైనా ఇంప్లిమెంటేషన్స్ డెవలప్మెంట్స్ చేయాలన్నా సరే ఈ అప్పర్ హౌస్లో మాట్లాడతారు. ఈ 2 హౌసెస్ కలిగి ఉన్న దాన్ని బైకామరలిజం లెజిస్లేచర్ అంటారు.
ఇట్ ఈస్ బేసిక్ ఫీచర్ ఆఫ్ ఫెడరేషన్. సో ఇది ఫెడరేషన్కి బేసిక్ ఫీచర్ అంట. అప్పర్ హౌస్ చెక్స్ ది ఇల్ కన్సిడర్డ్ లా ఆఫ్ ది లోవర్ హౌస్. సో ఏదైతే అప్పర్ హౌస్ ఉందో అది ఏం చేస్తుందంట, ఇల్ కన్సిడర్డ్ లాస్ ఏవైతే ఉన్నాయో లోవర్ హౌస్వి అవిటిని చెక్ చేస్తుందంట. సో ఇవి మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ లెవెల్లో. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ యూనిట్ చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.